హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముద్దు మందారానికి వెల్కమ్ అండి. ఇవి నేను మీషో నుండి తెప్పించుకున్నాను. ఇవి బ్యాంగిల్స్కి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేయడానికి. బాగానే ఉన్నాయండి ఇవి. ఎలా ఉంటాయని తెప్పించుకున్నాను. చిన్న సైజు వచ్చినాయి. మరి అంత పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా బాగానే ఉన్నాయి. ఇవి తులం కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. గ్లాసీ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఈ మెటల్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కోన్ గొమ్మ ఇచ్చారు దానికి. ఇవేమో థ్రెడ్స్. నేను సిల్క్ యూజ్ చేయనని మీకు తెలుసు కదా, నా వీడియోలో చెప్పాను మీకు. బయట ఎవరికన్నా మ్యారేజెస్కి వాటికి రెడీ చేయమంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాను. వీటికైతే నేను మా పిల్లలకి, నాకైతే ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాను. ఈ థ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం షైనింగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు వీటితోటి. ఇవి బ్యాంగిల్స్కనే కాదు, జ్యువెలరీ కూడా రెడీ చేసుకోవచ్చు. మీకు ముందు వీడియోస్లో నేను చూపిస్తాను. నేను వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు. మీకు లేసు అల్లడం వస్తే చాలా నీట్గా ఉంటాయండి. ఇవి చాలా స్మూత్గా ఉంటుంది థ్రెడ్ అనేది. మనము ఏం అల్లినా చాలా నీట్గా కనిపిస్తాయి ఇవి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఇది ఎలా అల్లాలో అనేది. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీకు అసలు ఎలా అల్లొచ్చు అని నేను చూపిస్తున్నాను. నేను జ్యువెలరీ రెడీ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ నా షార్ట్లో మీకు ఫ్లవర్స్ అనేవి నేను చూపించాను. ఇయర్ రింగ్స్ లాగా నేను స్టడ్స్ లాగా ఫ్లవర్స్ చేసి పెట్టాను నేను షార్ట్స్లో. ఈ లేస్ అల్లడం అనేది వస్తే అండి చాలా వెరైటీస్ అల్లుకోవచ్చు ఇంట్లోని. టీపాయ్ మీదకి, సోఫాల మీదకి మనం ఎంత టైం ఇస్తే అంత బాగా చేసుకోవచ్చండి. అంటే డిజైన్స్ కింద చాలా రకాలు ఉంటాయి ఇందులోని కుట్టడం. ఓన్లీ మనకి చైన్ కింద కుట్టడము ఒకటి నేర్చుకుంటే అండి ఇంకా అన్నీ ఒకటి మీద ఒకటి ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఎండింగ్ మళ్ళీ చేస్తున్నాను నేను. ఇంకా ఇదిగోండి చిన్నగా కుట్టి చూపించాను మీకు. ఇది మళ్ళీ చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం కనుక నా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందామండి. బాయ్, టేక్ కేర్.